వెల్కమ్ టు సిరీస్ కిచెన్. ఈరోజు సిరీస్ కిచెన్లో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ వచ్చి ఏంటి అంటే పుట్నాల లడ్డు. ఈ పుట్నాల లడ్డూని ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం. కావలసిన పదార్థాలు వచ్చి 1 కేజీ బెల్లం. 1 కేజీ బెల్లానికి 1 కేజీ పుట్నాల పప్పును తీసుకోండి. అంటే 1 కప్పు బెల్లం తీసుకుంటే 1 కప్పు పుట్నాలు కప్పుల్లో అయితే. ఇప్పుడు క్వాంటిటీ వచ్చి ఇవి. ఇప్పుడు మనం బెల్లాన్ని మెత్తగా తురిమేసుకొని ఉంచుకోవాలి చిన్న చిన్నగా. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇలా దంచి పెట్టుకోండి. లేదు అంటే మీకు కావాల్సినట్టు చాకుతో తురుములాగా తీసుకోండి. లేదంటే మిక్సీలో వేసేసి ఇలా పేస్ట్లా ఇలా చేసుకోండి. ఇప్పుడు ఈ బెల్లాన్ని ఏం చేయాలి అంటే ఒక గిన్నెలోకి తీసుకొని పాకం పట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు గిన్నెని ఈ మెత్తగా తురిమిన బెల్లాన్ని మొత్తం ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇందులో కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి మరీ ఎక్కువ వాటర్ అనేది వేయకూడదు. కొంచెం వాటర్ వేసి ఈ బెల్లం మొత్తం కరిగే విధంగా కరిగించుకోండి. ఈ బెల్లం మొత్తం కరిగి మనకి తీగ పాకం అనేది రావాలి. అంతవరకు బెల్లాన్ని బాగా కరిగించుకోండి. ఇప్పుడు పాకం రెడీ అయిందో లేదో తెలియాలంటే ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ తీసుకుని ఈ కరిగిన బెల్లాన్ని వాటర్లో వేసుకొని గట్టి పట్టుకోండి. అది ఇలా వీడియోలో చూపించిన విధంగా పట్టుకుంటే మనకి గట్టిగా అయితే పాకం అనేది రెడీ అయినట్టు. ఇప్పుడు ఈ బెల్లం పాకంలో ఏం చేయాలంటే మనం రెడీగా ఉంచుకున్నటువంటి ఈ పుట్నాల పప్పును వేసి ఈ బెల్లం మొత్తం అనేది పుట్నాల పప్పుకి పట్టే విధంగా ఇదిగో వీడియోలో చూపించిన విధంగా బాగా కలుపుకోండి. పాకం రెడీ అవ్వగానే మీరు కిందకి దించేసుకుని పుట్నాల పప్పుని వేసుకోండి. ఈ విధంగా బాగా కలిసిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే లడ్డూల కింద చుట్టేసుకోవాలి. లేదు బాగా చల్లారిన తర్వాత చేసుకుంటే మనకి లడ్డూలు అనేవి రావు. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉండగానే మనం లడ్డూలాగా చుట్టుకోవాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉండల్లాగా చుట్టుకోవాలి. చేతిని ఆయిల్తో కానీ లేదా వాటర్లో కానీ తడుపుకొని ఇప్పుడు మీకు ఎంత సైజులో కావాలి అనుకుంటే ఈ పప్పుని అంత తీసుకుని వీడియోలో చూపించిన విధంగా ఉండల్లాగా చుట్టుకోండి. డైరెక్ట్గా చేయి తడుపుకోకుండా అయితే తీసుకుంటే చెయ్యి అనేది కాలిపోతుంది. అందుకని ఆయిల్ రాసుకోండి చేతికి, లేదంటే వాటర్లో చేయి తడుపుకొని చేసుకోండి. ఇది చల్లారిన తర్వాత చేసుకుంటే మాత్రం మీకు ఉండలు అనేవి రావు. అందుకని మనం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ మొత్తం చేసుకోవాలి. ఈ విధంగా ఉండలాగా చేసుకోండి. ఈ విధంగా మిగతా పప్పును మొత్తం ఉండలాగా చేసేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోండి. తర్వాత చల్లారిన తర్వాత గాజు సీసాలో కానీ ఎందులో అన్నా పెట్టుకుని స్టోర్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పుట్నాలతో లడ్డు రెడీ. మరిన్ని వీడియోస్ కోసం సిరీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ కాగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.